సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. సో వెల్కమ్ దేవి మేడం గారు. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. అన్మ్యూట్ చేసుకొని మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. మార్నింగ్ మేడం. వెల్కమ్ టు మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెక్షన్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ మేడం, దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం, గుడ్ మార్నింగ్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలండి. ఎందుకు అంటే ఈ టైంలో అందరూ కూడా లేడీస్ అందరూ బిజీగా, అంటే మనందరం ఇంట్లో వర్క్ చేసుకునే టైం, కానీ నేర్చుకోవాలి అని మంచి ఒక ఉద్దేశంతో ఇప్పుడు జూమ్ అనేది వినడానికి మనందరం ఇందులోకి వచ్చాం కాబట్టి అందరికీ ఉపయోగపడేది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎనీ టైమ్ జూమ్స్, అంటే ప్రతిరోజు కూడా జూమ్స్ కండక్ట్ చేస్తున్న మన భూపతి సార్కి, రవికృష్ణ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకు అంటే మనందరి డెవలప్మెంట్ కోసం సార్ మనందరి కోసం జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారండి. గ్రేట్ లీడర్స్ అందరూ కూడా వచ్చి జూమ్స్ ఇచ్చి టెస్ట్ మోనీస్ అలానే ప్రోడక్ట్ నాలెడ్జ్ అన్ని నేర్పిస్తున్నారు మనకి. సో ఇంత అంటే జూమ్ ని చెప్పడం ఒకటి కాదండి, కండక్ట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే బాధ్యత అనేది చాలా ఎక్కువ ఉంటది జూమ్ కండక్ట్ చేసే వాళ్ళకి. సో మన కోసం మనకి ఎప్పుడు జూమ్ కండక్ట్ చేసి మనకి హోస్ట్ చేస్తున్న భూపతి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా పేరు వచ్చేసి దేవి అండి. నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. ప్రెసెంట్ వెస్టేజ్ లో డైమండ్ అనే పొజిషన్ లో ఉన్నానండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కన్నా మా పేరెంట్స్ కి నా యొక్క పాదాభివందనాలండి. అలానే మాకు వెస్టీజ్ ని పరిచయం చేసిన మా గ్రేట్ అప్లైనర్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మాకు ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చేలా చేసిన మా ఇంకో అప్లైనర్స్ కి డాక్టర్ దర్బాబు సార్కి, రవికృష్ణ సార్కి, అలానే రమణం మేడం కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎప్పుడు మాకు సబ్జెక్ట్ నేర్పుతూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఈ సక్సెస్ వచ్చింది అంటే కారణం టీం అండి. టీం లేనిదే ఏది ఉండదు. సో నా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలండి. చాలా చాలా థ్యాంక్ యూ లీడర్స్. అలానే ఇంకా టీం పక్క టీమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఏదో ఒక మీటింగ్ లో ఏదో ఒక సబ్జెక్ట్ అందరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. అలానే మనందరం కూడా ఇలా వెస్టీజ్ అనే చెట్టు నీడలో ఉన్నాము అంటే కారణం మన గ్రేట్ శ్రీ శ్రీ గౌతమ్ బాలి సార్ అండి. నిజంగా మనందరి కోసం వెస్టీజ్ అనే ఫ్యామిలీని రెడీ చేసి మనందరినీ ఒక ఫ్యామిలీలా కలిసేలా చేసినందుకు గౌతమ్ బాలి సార్కి నా యొక్క పాదాభివందనాలు. అలానే దీపక్ సూద్ సార్కి, కన్వర్ బీర్ సింగ్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకు అంటే మన ఈ రోజు యాప్ లో అన్ని పనిచేస్తున్నాయి అంటే కారణం వాళ్ళే కదండి. అలానే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ఈరోజు మనం సబ్జెక్ట్ అనేది నేను ఫస్ట్ అంటే చూడండి, ఆల్రెడీ ఇందులో అందరికీ కూడా నా టెస్ట్ మనీ తెలిసే ఉంటదండి. నేనైతే ఇందులో డైజెషన్ కంప్లైంట్ కి, పింపుల్స్ కి వాడొచ్చానండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది నాకు ఆ రెండిటికి. వచ్చిన తర్వాత నేను ఆస్మాక్ కూడా వాడానండి. అది కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు. సో నేను చదువుకునే టైంలోనే మీటింగ్స్ కి అటెండ్ అయ్యేదాన్నండి.
హాలిడేస్కి వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకున్నాను జాబ్కి నెట్వర్క్ మార్కెటింగ్కి అండ్ అందులోని ముఖ్యంగా వెస్టీజ్ కంపెనీకి డిఫరెన్స్ తెలుసుకున్నానండి. తెలుసుకొని నేను వెస్టీజ్ కంపెనీలో చదువు అయిపోగానే నేను వెస్టీజ్ అనే ఈ కంపెనీలోకి రావడానికి కారణం అయితే అప్పుడు విన్న మీటింగ్స్ అండి. నిజంగా ఇందులో లైఫ్ ఉంటది. అంటే మనకి బాస్ ఉండరు. ఒకళ్ళు మన ఉద్యోగాన్ని తీసే అవకాశము లేదు. అండ్ ఇంకోటేంటంటే మనకి ఇన్‌కమ్ కావాల్సినంత ఎర్న్ చేసుకోవచ్చండి. అంటే ఇయర్‌కి 2000 ఇంక్రిమెంట్ ఉంటది. 3000 ఇంక్రిమెంట్ ఉంటది. అలాంటిదేమీ ఉండదు. మనకి కావాల్సినంత ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా 10 మందికి ఇది షేర్ చేసి ఆరోగ్యము ప్లస్ ఆదాయం ఇప్పించే మార్గంలో ఇది ఉంది కాబట్టి అండ్ ముఖ్యంగా జీరో ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి మనకి ఎథిక్స్ ఉన్న మోరల్‌గా, ఎథికల్‌గా ఈ కంపెనీ మనకి అన్నాట్లికి సూటబుల్‌గా ఉంటదండి మనకి. సో, అందుకని ఈ కంపెనీలో నేను స్టార్ట్ చేశానండి. ప్రెజెంట్ డైమండ్‌గా నేను 52,000 ఎర్న్ చేస్తున్నాను ఇందులోని. ఓకే లీడర్స్. ఈరోజు చూడండి మనకి మనకి ఈ ప్రపంచంలో ప్రతీదీ కూడా మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటదండి. అయితే ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, మనకు ఉపయోగపడేదనే అండి. మనకి ఈ ప్రపంచమంతా 5 ఆట్ల మీద ఆధారపడి ఉంటదండి. ఎవరైనా సరే చాట్ బాక్స్‌లో చెప్పగలరండి అవేంటో? ఎవరైనా తెలిస్తేనే చెప్పండి. తెలియకపోతే లేదు. ట్రై చేయొచ్చు. ఈ ప్రపంచమంతా 5 ఆట్ల మీద ఆధారపడి ఉంటదండి. అదేంటో చెప్తారండి? అవేంటో? ఓకే అండి. అమ్మాజీ గారు, ఆహ్, దుర్గాలక్ష్మి గారు ఓకే అండి. రెస్పాండ్ అయినందుకు థాంక్ యూ అండి. 100% మీరు చెప్పింది కరెక్టు. పంచభూతాలండి. మనకి ఈ ప్రపంచం థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. ఈ ప్రపంచమంతా ఆధారపడి దేని మీద ఉంటదంటే పంచభూతాల మీద ఆధారపడి ఉందండి. సో, మనందరికీ తెలుసు పంచభూతాలంటే ఏంటి? నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు అంటే గాలి. ఈ 5 అని మనకి తెలుసు. కానీ వీటి నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చండి. మన బిజినెస్‌కి కూడా ఇది చాలా ఉపయోగపడుతది. అదేంటో ఒక 5 మినిట్స్ తెలుసుకుందామండి. ఇప్పుడు చూడండి రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఆహ్, ఇప్పుడు చూడండి పంచభూతాలు. పంచభూతాల్లో ఫస్ట్ మనకి నింగి తీసుకుందామండి. అంటే ఆకాశం. ఆకాశం చూడండి ఉదయమంతా ఒక కలర్‌లో ఉంటది. నైట్ చాలా అందంగా కనిపిస్తదండి. చుక్కలతో, చంద్రుడితో చాలా ప్రశాంతంగా ఉంటది. చిన్న పిల్లలకి ఆ టైంలో చంద్రుడిని చూపిస్తూ చక్కగా అన్నం కూడా తినిపిస్తారండి. చిన్నప్పుడు అందరు అమ్మలు ఇదే పని చేసేసారండి. సో, చూడండి ఉదయమంతా ఒక కలర్‌లో ఉంటది. నైట్ అంతా ఒక కలర్‌లో ఉంటది. అండ్ ఇంకోటేంటంటే, మనం ఈ ప్రపంచం అంతటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఆకాశం ఉంటదండి పైన మనకి. మనందరికీ గొడుగులా ఉంటదండి ఆకాశం. మనందరి పైన ఉంటది ఎప్పుడు. మనం డాబా ఎక్కి చూసినా, కింద నేల మించి చూసినా, ఎక్కడి నుంచి చూసినా ఆకాశం కనబడతదండి. కానీ ఏ రోజు కూడా నేనే గొప్ప అని అనుకుంటదండి ఆకాశం. అనుకోదు. అండ్ ఇంకోటి చూడండి భూమి. ఈ ప్రపంచమంతా ఎర్త్ అంటే భూమి మీదే ఉన్నామండి మనందరం కూడా. భూమి కూడా ప్రతి చోట ఉంటదండి. ఈరోజు భూమి మీద ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి. ఎన్ని చూడండి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, మనుషులున్నాం, జంతువులున్నాయి, అడవులున్నాయి. ఎన్నున్నాయో. కానీ ఏ రోజు కూడా ఇదంతా నేనే మోస్తున్నాను అని ఎప్పుడూ భారంగా ఫీల్ అవ్వదండి. అలా సహనంగా భూమి ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాదండి. అండ్ ఇంకోటి మూడోది చూడండి నీరు. ప్రతి మనిషికి, ప్రతి మూగజీవికి కూడా అంటే ప్రతి మనిషికి, మూగజీవికి అలానే ప్రతి దానికి కూడా నీరు అవసరమండి. నీరు అనేది మన భూమిలో 75% ఉంటదండి. మన భూమంతట్లో 75% వాటరే ఉంటదండి. ఇది అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనందరికీ తెలుసు. 75% ఉంటదండి. అండ్ ఇంకోటేంటంటే ప్రతి మనిషికి కూడా దాహమేయగానే మనం నీళ్ళే తాగుతామండి. అంటే అది కూడా అందరికీ అవసరమేనండి. నాలుగోది నిప్పండి. చూడండి
ఏ వస్తువు తయారవ్వాలన్నా కూడా నిప్పు అవసరం అండి. నిప్పు లేకుండా ఏది తయారవ్వదండి. కావాలంటే ఆలోచించండి. అండ్ ఇంకోటేంటంటే చూడండి, ఒక టేస్టీ ఫుడ్ తినాలన్నా కూడా దేని మీద వండుతామండి? అగ్ని మీదే వండుతాం. అంటే గ్యాస్ స్టవ్. అంటే ఆ అగ్గి కదండీ అది కూడా. ఏ వస్తువు తయారవ్వాలన్నా మన ఇంటికి పెట్టే కిటికీలు కూడా తయారవ్వాలంటే కావాలండి? ఏం కావాలండి? నిప్పే కావాలండి. ప్రతి వస్తువు, ప్రతీదీ కావాలంటే నిప్పు అవసరమండి. అంటే అది కూడా అందరికి ఉపయోగపడతదండి. 4 అయిపోయినాయి. ఇకపోతే ఐదోది చాలా ఇంపార్టెంట్ గాలి. గాలి అంటే చూడండి, మనం ఎక్కడికెళ్ళినా ఇది చాలా అవసరమండి గాలి. ఇది కనిపించదు. కానీ అందరికీ అవసరం. అందరిని ఉపయోగపడతది. చల్లగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటదండి. అదే ఉక్కబోసినప్పుడు చాలా బాధగా అనిపిస్తది. కానీ గాలి కూడా ప్రతి ఒక్కరికి అవసరం. అయితే ఏంటి మేడం అన్నీ చెప్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఈ 5 చూడండి, ఈ 5 కూడా ఎటువంటి పార్షియాలిటీ అంటే ఎటువంటి భేదం లేకుండా 5 అందరికి ఉపయోగపడతాయండి. చూడండి, హ్మ్. ఎటువంటి మతానికైనా సరే ఈ ప్రపంచంలో చాలా మతాలున్నాయండి. కానీ అందరికీ ఒకలాగే షేర్ చేస్తాయండి ఇవన్నీ. అలానే ఈ ప్రపంచంలో డబ్బున్నవాళ్ళున్నారు. వాళ్ళకన్నా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళమే ఉన్నాము. కానీ ఇవి అన్నీ సమానంగానే పంచుతాయండి. అలానే మతాలు వేరైనా, కులాలు వేరైనా, ఏ ప్రాంతాలు వేరైనా, వేరైనా లేడీస్ అయినా, జెంట్స్ అయినా, అలానే జంతువులైనా, ఏట్లికన్నా సరే ఇవన్నీ సమానంగానే మనకి ఒకేలా పంచుతున్నాయండి. కానీ నేను చూడండి, గాలి ఎప్పుడు కూడా నేను డబ్బుంది వీళ్ళ దగ్గరే ఉంటాను, మిగతా వాళ్ళ దగ్గర ఉండను అని కూడా అంటదండి? అనదు. ఆకాశం అంటదండి? అనదు. వాటర్ అంటదండి? అనదు. పోనీ నిప్పు అంటదండి? అనదండి. గాలి కూడా అనదండి. ఇవేమి కూడా ఎప్పుడు పార్షియాలిటీ చూపించవండి. అంటే చూపించకంట ప్రపంచం అంతటికి ఉపయోగపడుతున్నాయి కదండీ ఇవి. అలానే మన గౌతమ్ బాలి సార్ కూడా చూడండి, నిజంగా అందరికి ఉపయోగపడేలాగే ఈ ప్రొడక్ట్స్‌ని అంటే మనకి వెస్టీజ్ అనే కంపెనీనిచ్చారండి. పోనీ వెస్టీజ్ అనే కంపెనీ వీళ్ళకి అవసరం లేదు అలా ఏమన్నా ఉందండి? లేదు. అందరికీ ఉపయోగపడుతుందండి. అందరికీ ఆరోగ్యం అవసరం. కాబట్టి మనందరికీ ప్రొడక్ట్స్ అవసరం. అందరూ ఇంట్లో వాడుకునే వస్తువులు అవసరం అందరికీ. ఈ ప్రొడక్ట్స్ అవసరం. మన గౌతమ్ బాలి సార్ కూడా సేమ్ ఇలానే అందరి కోసం ఆలోచించి మనకి ఈ ప్రొడక్ట్స్‌ని పరిచయం చేశారండి. ఇలా విస్టీజ్ అనే నీడలో మనందరం ఉన్నామండి. మరి మనమెందుకు ఈ ప్రొడక్ట్స్‌ని వీళ్ళకే చెప్పాలి, వీళ్ళకే చెప్పకూడదు. వీళ్ళు వినరు. ఆళ్ళు వింటారు, వాళ్ళకి చెప్తాము. అలా ఎందుకు ఆలోచించాలండి మనం కూడా? అందరికీ అవసరం కదా! మరి పంచభూతాలు అందరికీ ఎంత అవసరమో, అందరికీ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో, మరి మన ప్రొడక్ట్ కూడా అందరికీ ఒకేలా ఉపయోగపడతాయి కదండీ! మరి మనమెందుకు వీట్లికి అంటే మనమెందుకు అందరికీ షేర్ చేయకూడదండి? గౌతమ్ బాలి సార్ ఒక సంకల్ప బలంతో నిజంగా ఈ అంటే నా భారతదేశం అందరూ ప్రజలు బాగుండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఎదగాలి. ఒకవేళ సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది పడకూడదు వీళ్ళెవ్వరూ కూడా అని మనందరి కోసం నిజంగా ఆ దేవుడే మనిషి రూపంలో బాలి సార్‌ని మన ముందుకు పంపించారండి. మరి వీళ్ళందరూ కూడా అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నారు కదండీ! మరి మనమెందుకు వాళ్ళకి, వీళ్ళకి అని ఎంచుకోవాలండి? వీలైనంత వరకు సాయమే కదండీ మనం చేసేది కూడా. అంటే మాట సాయం చేస్తున్నామండి. మనం వాడిన రిజల్ట్ 10 మందికి చెప్పడానికి వచ్చామండి. కాబట్టి మనం కూడా వీటిలాగే మనం అందరికీ ఉపయోగపడాలండి. చూడండి, ఆకాశం ఎత్తులో ఉంటది. కానీ ఎప్పుడు కూడా అందరికన్నా నేనే ఎత్తులో ఉన్నానని ఎప్పుడూ గర్వపడదండి. అంటే అందులో కూడా ఆలోచించొచ్చండి. భూమి ఎప్పుడు అందరిని మోస్తదండి. కానీ నేను అందరిని మోస్తాను ఎప్పుడు అని ఎప్పుడు గర్వపడదండి. అలానే కోపగించుకోదు. అలానే గాలి అందరికీ అవసరమేనండి. కానీ నేను అందరికి ఉపయోగపడుతున్నాను అని అది కూడా ఎప్పుడు కోపగించుకోదు. అలానే మనెవరిని కూడా బాధ పెట్టదండి. ప్రతి పంచభూతాల్లో ప్రతీది కూడా
ప్రతి ఒక్కటి కూడా ఈ ఒక్కటి కూడా మనకెప్పుడు బాధ పెట్టవు. అలానే కోపగించుకోవండి. మరి మనం కూడా అందరికి ఉపయోగపడాలి కదండీ! అంటే ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు నాది కాదు, వీళ్ళు నా అంటే వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా టీమ్ కాదు, వీళ్ళు పరాయి వాళ్ళు అని మనం కూడా ఎప్పుడు ఎవరిని భేదం చూపించకుండా హెల్ప్ చేద్దామండి అందరికీ కూడా. అందరినీ ఉపయోగపడేలా అందరికీ ఈ బిజినెస్‌ని అంటే ఈ హెల్త్ ప్రొడక్ట్స్ చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండేలా చేద్దామండి మనం కూడా. అండ్ నేను ఒకటి షేర్ చేస్తున్నానండి. 1 మినిట్ లేడీస్. ఓకే అండి. స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ శ్లోకం చూసారండి భగవద్గీతలోని కర్మయోగం అనేది 3వ అధ్యాయంలో మనకి 21, 20 అండి శ్లోకాల్లో ఉంటది. చూడండి లేడీస్ వీలైనంత వరకు ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. చూడండి ఇందులో వివరణ అని ఉంది కదండి ఒకసారి చూద్దామండి. తమ ధర్మములను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. అంటే చూడండి జనక మహారాజు వారు అంటే ఎవరండి? శ్రీరాముడు తండ్రే కదండి మన జనక మహారాజు గారు అంటే. ఆయన చూడండి తన ధర్మాల్ని తను నిర్వర్తించడం ద్వారానే మహారాజు అంటే చూడండి సిద్ధిని పొందితిరండి. అంటే మంచిగా అందరితోటి అంటే రాజ్యాన్ని ఏలేరు కదండి ఆయన. అలానే ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. అంటే చూడండి ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం అంటే ఒకసారి ఆలోచించండి. ఇది మన బిజినెస్ వైపు అంటే మన వైపు ఒకసారి ఆలోచించండి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. అంటే గొప్పవారు చేసే పనులు సామాన్య జనులంట ఫస్టు అనుకరిస్తారంట. తర్వాత వీళ్ళు చేసిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారండి. అంటే మన గౌతమ్ బాలి సార్‌ని చూద్దామండి ఇందులో. మన గౌతమ్ బాలి సార్ చూడండి ఈరోజు తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించటం ద్వారా ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడ్డారండి మన సారు. అలానే ఆయన ఫస్ట్ ఈ పనులు అంటే మన గౌతమ్ బాలి సారు ఈ ప్రొడక్ట్స్‌ని అంటే ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు చూడండి సామాన్య జనులు ఏం చేశారండి అనుకరించారండి. ఆ తర్వాత మనందరం చూడండి ఆయన బాటలోనే ప్రయాణం చేస్తున్నామండి. అంటే అలానే ఈరోజు మన ఊరిలో మనం అనే సింగిల్ వ్యక్తిమే వచ్చామండి. మన ఊరు నుంచి. అంటే మనల్ని చూసి మిగతా వాళ్ళు మన బాటలో మనల్ని ఒక ఆదర్శంగా తీసుకొని, మనల్ని చూసి మిగతా వారు మన బాటలో నడిచేలాగా అంటే, మనతో పాటు ఇందులోకి వచ్చి 10 మందికి ఆరోగ్యం, ఆదాయం ఇచ్చేలాగా మనం ఒక చక్కటి ఆదర్శంగా నిలబడాలండి. అప్పుడే కదండీ మిగతా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు చాలా వరకు మనం ప్రోడక్ట్ వాడుకొని మనం ఆ విషయాన్ని మన దగ్గరే దాచేసుకోకూడదండి. కనీసం ఒక్కరికన్నా షేర్ చేయాలండి. షేర్ చేస్తే ఆ కుటుంబం కూడా ఆరోగ్యపరంగా బాగుంటారండి. అలానే ఈ బిజినెస్ ఏంటో తెలిస్తే ఆర్థిక పరంగా కూడా బాగుంటారండి. ఓకేనండి. అయితే ఈ బిజినెస్‌లో మనం 4 ఆటిలనైతే దూరం చేసుకోవాలండి. ఆటిలినేంటంటే వాటిల్ని మన నుంచి వాటిల్ని దూరంగా ఉంచాలండి. ఆహ్, అదేంటో కూడా మీకొకసారి చెప్తానండి. 4 సీస్‌నైతే అవాయిడ్ చేయాలండి. మనం ఈ బిజినెస్ చేస్తున్నాము అంటే 4 సీస్‌ని అవాయిడ్ చేయాలండి. ఫస్ట్‌ది కంప్లెయిన్ అండి. అంటే చూడండి ఫిర్యాదు చేయడం.
కంప్లైంట్ అంటే ఏంటండి? ఫిర్యాదు చేయడం. ఇప్పుడు చాలా వరకు మనకి ఆఫీస్‌లో ప్రోడక్ట్ ఉండకపోవచ్చండి. వెంటనే అంటే ప్రోడక్ట్ లేదు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? ప్రోడక్ట్ లేదు అంటే డిస్ట్రిబ్యూటర్స్ పెరుగుతున్నారు అని అర్థమండి. మన కంపెనీ ఇంకా చాలా మందికి తెలిసింది. వాళ్ళందరూ వాడుకుంటున్నారు అని అర్థమండి. ప్రొడక్ట్స్ లేవు ఆఫీస్‌లో అయిపోయినియి. మళ్ళీ వస్తాయి అంటే అర్థం అదండి. ఇంతలోనే మనం వెంటనే ఏంటండి ఎప్పుడు చూసినా ప్రోడక్ట్ ఉండదు అని అనకూడదండి. అలానే రిజెక్షన్స్ రిజెక్షన్స్ వచ్చాయనుకోండి. అంటే మనం ఫీల్డ్ వర్క్ వెళ్తామండి. వెళ్ళినప్పుడు చాలా వరకు రిజెక్షన్స్ వస్తాయండి. ఎందుకు అంటే నో చెప్పడం వాళ్ళ కర్తవ్యం. దాన్ని నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీగా మార్చుకోవడం మన ధర్మమండి. అంటే చూడండి రిజెక్షన్స్ వస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. ఈరోజు ఒక ఫీల్డ్‌కెళ్ళాను అనుకోండి. నాకు ఇద్దరు నో చెప్పారు. నో చెప్పారు అంటే నా అప్లైన్‌కి ఏం చెప్పాలి అంటే, మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు నేను పలానా ఊరెళ్ళాను మేడం. నాకు ఇద్దరు లీడర్స్ వచ్చారు మేడం అని చెప్పాలండి. అంటే చెప్పింది ఇద్దరు నో చెప్పారు. కానీ లీడర్స్ వచ్చారు అని చెప్పాలండి. ఎందుకు అంటే నో చెప్పాను అంటే అదే యూనివర్స్‌కెళ్తది. అదే ఇద్దరు లీడర్స్ వచ్చారని చెప్పాననుకోండి, ఏమో బై చాన్స్ మళ్ళీ వాళ్ళిద్దరు నో చెప్పిన వాళ్ళే కనెక్ట్ అవ్వచ్చు. అని యూనివర్స్ ఏం చేస్తదంటే, వీళ్ళు నో చెప్పినా ఇదేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పి, సరే అని చెప్పి మనకి లీడర్స్‌ని కనెక్ట్ చేసేస్తదండి. అలానే అప్లైన్ కోసం టాప్ అప్లైన్స్‌కి గాని, టీమ్ మెంబర్స్‌కి గాని మనం నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయకూడదండి. అంటే కంప్లెయింట్స్ చేయకూడదు. డౌన్‌లైన్ కోసం కూడా అప్లైన్‌కి కంప్లెయింట్ చేయకూడదండి. కంపెనీ కోసం అలానే ప్లాన్ కోసం అంటే చాలా వరకు అంటారు, "ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అండి అడ్వర్టైజ్‌మెంట్ ఇంటే ఇంకా సేల్ అయిపోతాయి కదండీ!" అంటారు. లేదంటే ప్లాన్ ఇలా కాదు మేడం. ఇంకోలా ఉంటే ఇంకా బావుంటదండి అంటారండి. చాలా వరకు అనేవాళ్ళుంటారండి. ఎక్కడో ఉంటారు అలాంటి వాళ్ళు. ఇలాంటివేమీ కూడా అంటే ఎందుకండి బ్రాంజ్‌కి 2000 ఒక పీవీ పెడుతున్నారు. ఇంకా తక్కువిస్తే సరిపోద్ది కదండీ! అంటే ఇలా మనకి ఆల్రెడీ ఎందరో మహానుభావులు, ఎందరో లీడర్స్ డెవలప్ అయిన ప్లాను, ప్రొడక్టే కదండీ అది కూడానా. ఆటిల్ని మళ్ళీ మనం ఇలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్నని కంప్లెయింట్స్ చేయకూడదండి. తర్వాత ఖండించేవారండి. ఈళ్ళేంటంటే వాదన చేయడమండి. అంటే ఏంటండి తెలియలేనిది తెలిసినట్టు వాదించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులు మనకేదన్నా తెలీదనుకోండి. ఇప్పుడు చూడండి ఆహ్ స్టంట్ ఉన్నవాళ్ళు పలానా ప్రొడక్ట్ వాడకూడదు అంటారండి. లేదు వాడొచ్చు అంటే తెలియకపోయినా తెలిసినట్టు వాదించకూడదండి. మనకు తెలిసిందే తెలిసినట్టు చెప్పాలి. అంతేగాని వాదించకూడదండి. అండ్ ఇంకోటేంటంటే ఏ విషయమన్నా ఇప్పుడు ప్రొడక్ట్ విషయం, ప్లాన్ విషయం అలానే ఏదన్నా బయట ఏదన్నా విషయం అంటే మనకి తెలియని కొన్ని కొన్ని తెలియవండి. మామూలుగా మ జనానికి కొన్ని కొన్ని తెలియవు. మనెవరికీ కూడా అన్నీ తెలియాలని రూల్ లేవు కదండీ! అన్నీ తెలియడానికి మనం గూగుల్ కాదు కదండీ! మనుషులం. మరి మనకి కూడా ఏదో ఒక విషయం తెలీదు. తెలియనప్పుడు ఏం చేయాలి అంటే కామ్‌గా వినాలి. ఎవరైనా చెప్తే లేదు అనుకోండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు నాకే గొప్పొస్తది అని మనం ఎవ్వరం కూడా వాదించకూడదండి. మూడోదేంటంటే కాన్‌ఫ్లిక్ట్ అంటే శత్రుత్వం పెంచుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్‌కి నేను ఫీల్డ్ వర్క్‌కెళ్ళాను. అంటే మా ఫ అంటే అనుకోండి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికే నేను ఈరోజు ప్రొడక్ట్ ప్లానో చెప్దామని వెళ్ళానండి. వెళ్తే వాళ్ళేం చేశారంటే, "అమ్మ దేవి తర్వాత రా" అని అంటారు. అనుకోండి. ఇవి నేనంటే వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి అనుకోండి ఒకసారి. అనుకుంటే నేనేం చేస్తానండి, నువ్వు నా ప్రొడక్ట్ వాడలేదు కదా! నేను నీతో మాట్లాడను. నీకు నాకు సంబంధం లేదు. ఇన్నేళ్ల పరిచయంలో నా మాట ఇది కూడా వినవా నువ్వు? అని మనం వాళ్ళతో శత్రుత్వం పెంచుకోకూడదండి. జస్ట్ వాళ్ళతో వదిన సరే అయితే నీకెప్పుడైనా వాడాలి అనిపిస్తే నాకు కాల్ చెయ్యు. లేదు అనుకోండి ఒకసారి వినడానికి ప్లాన్, ప్రొడక్ట్ వినడానికి మళ్ళీ ఒకసారి రమ్మంటే వస్తాను నేను. ఆఫీస్‌కి కూడా నేను తీసుకొని వెళ్తాను. ఒకసారి మా మీకెప్పుడైనా వినాలి అనిపించినా, వాడాలి అనిపించినా నాకొకసారి కాల్ చేయండి అనాలండి. అది ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా. అంతేకాని నా ప్రొడక్ట్‌నే కాదంటావా, నా ప్లాన్‌ని కాదంటావా అని చెప్పి వాళ్ళతో మనం శత్రుత్వం అనేది పెంచుకోకూడదండి.
అండ్ ఇంకోటి ఏంటంటే క్రిటిసైజ్, విమర్శించడం. ఇదేంటి మన టీం మెంబర్స్ ని కానీ అప్లైనర్స్ ని కానీ నలుగురిలో విమర్శించడం. అంటే ఇప్పుడు చూడండి, మన టీం మెంబర్ అంటే మన అప్లైన్ కి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తెలియకపోవచ్చు. మన అప్లైన్స్ అందరూ చదువుకున్న వాళ్ళే రావాలి, చదువుకోలేని వాళ్ళే ఉంటారు అని రూల్ లేదు కదండి. ఒక్కొక్కరు అప్లైన్ ఒక్కొక్కలా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లైన్ కి కొన్ని విషయాలు తెలియలేదు అనుకోండి, వాళ్ళని నలుగురిలో విమర్శించకూడదండి. అంటే తక్కువ చేయకూడదు. ఫర్ అంటే మన టీం మెంబర్స్ కూడా కొన్ని తెలియవండి. తెలియనప్పుడు వాళ్ళని కూడా నలుగురిలో విమర్శించకూడదండి. ఏం చేయాలంటే, మన అప్లయన్స్ అంటే ఎవరండి? మన అమ్మ నాన్న అంటే తల్లిదండ్రులు, మన పేరెంట్స్. మన టీం మెంబర్స్ అంటే ఎవరండి? పిల్లలు. అంటే చూడండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదన్నా తెలియకపోతే నలుగురిలో అలా విమర్శిస్తామా? విమర్శించం. కొన్ని పిల్లలకి ఏం తెలియకపోయినా నలుగురిలో అలా మాట వచ్చేలా చేస్తామండి? చెయ్యము. సేమ్ ఇది కూడా ఫ్యామిలీయే అండి ఇది కూడా. మన ఫ్యామిలీ మనతో ఒక తరమే. కానీ వెస్టీజ్ ఫ్యామిలీ 3 జనరేషన్స్ ఉంటదండి. మరి అలాంటి వాళ్ళని పట్టుకొని మనం విమర్శించకూడదండి. అప్లైన్ అంటే ఎవరండి? మనకి ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా మనకు ఒక మార్గం చూపించిన వ్యక్తి అండి. మనం డెవలప్ అవ్వడానికి వాళ్ళ వాళ్ళ హస్తం చాలాది ఉంటదండి ఇందులో. అలానే మన టీం మెంబర్స్ అంటే ఎవరండి? మనం డెవలప్ అవ్వడానికి కూడా వాళ్ళ హస్తం చాలాది ఉంటదండి. సేమ్ వాళ్ళకి అంతేనండి. అప్లయన్స్ హెల్ప్ అంతే ఉంటది. టీమ్ మెంబర్స్‌ది అంతే ఉంటది. ప్రతి ఒక్కరికి అలానే ఉంటది. మరి అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా అప్లయన్స్‌ని విమర్శించకూడదండి. టీమ్ మెంబర్స్‌ని కూడా నలుగురిలో క్రిటిసైజ్ చేసి మాట్లాడకూడదండి. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే అండి, ఒప్పించడం అంటే ఎవరినైనా ఒప్పించాలి కానీ నొప్పించకూడదు అంటారండి. అంటే ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించే అధికారం మనెవ్వరికీ లేదండి. ఒప్పించే ఒప్పించే అవకాశం ఉందండి. వీలైతే ఒప్పించాలి. లేదు అంటే కామ్‌గా వచ్చేయాలండి. అంతేగాని ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించకూడదండి. ఎందుకు అంటే ఒక మనిషి ఈగో హర్ట్ అయ్యి మానేసారనుకోండి, వాళ్ళు ఇంకో గ్రేట్ లీడర్ చెప్పినా కూడా వినరండి. అంటే వాళ్ళకి మనమే వాళ్ళని అలా చేసిన వాళ్ళవుతామండి. సో, మనం ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించకూడదండి. అండ్ ఇంకోటేంటంటే, మొన్న మనకి జరిగిన మీటింగ్‌లో కూడా మనకి మల్లినాథ్ గారు ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారండి? మనం జాయిన్ అయిన తర్వాత మనం ఒక ఆరుగురిని జాయిన్ చేస్తాం కదా! వాళ్ళని ఏమని చెప్పి జాయిన్ చేస్తాం మనం? మీరు క్రౌన్ డైరెక్టర్ అయ్యే వరకు, లేదు అంటే మీరు డెవలప్ అయ్యే వరకు నేను మీ తోడే ఉంటాను. మీ వెన్నంటే ఉంటాను. మీకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తాను అని చెప్పి జాయిన్ చేస్తారు కదా! మరి అలాంటి వ్యక్తుల్ని మీరు మధ్యలోనే వదిలేశారు అంటే ఆహ్, అది ఆ పాపం ఎవరికి తగులుతదండి? జాయిన్ చేసిన వాళ్ళకి తగులుతది. అది నా మాట కాదండి. సార్ చెప్పిందేనండి. నేను ఆల్రెడీ ఆ మాట ఇంకో లీడర్ దగ్గర విన్నాను. సేమ్ అలానే ఈ లీడర్ దగ్గర విన్నానండి. అంటే మనం మాట ఇచ్చాం కదండీ! మరి వాళ్ళని డెవలప్ చేసే బాధ్యత మనదే. కాబట్టి మనల్ని నమ్మి వచ్చిన మన టీమ్‌ని ఎప్పుడూ కూడా మనం నొప్పించకుండా, ఒప్పించుకుంటూ జాగ్రత్తగా గాజు బొమ్మలా కాపాడుకుంటూ వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మనంతో ప్రయత్నం మనం చెయ్యాలండి. అంతేకాని వాళ్ళకి ఏమీ తెలీదు కదా! అని ఎప్పుడు కూడా విమర్శించకూడదండి. ఓకేనండి. ఇవి ఈరోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ అండి. అంటే ఈ 4 సీలు మనం దూరం చేసుకోవాలి. ఎవరిని కూడా ఎం మన వల్ల ఎవరు బాధపడకూడదండి. మన వల్ల ఆనందంగా ఉన్నా పర్వాలేదుగా, ఆనందంగా ఉండాలి కానీ బాధపడకూడదండి. అలానే పంచభూతాలు ఎలాగైతే మనకి సపోర్ట్‌గా నిలబడి ఉంటున్నాయో, సేమ్ వాటిల్లాగే మనం కూడా అందరికీ నేచర్‌తో అందరికీ అలానే సపోర్ట్‌గా ఉందామండి. అలానే మన గౌతమ్ బాలి సారు ఎంతైతే మన గ్రేట్ లీడర్స్ ఎప్పుడూ అంటారండి. మన వెస్టీజ్ అనే మన కంపెనీ ఆహ్, బాగా క్రిటికల్ సిట్యుయేషన్‌ని దాటుకొనొచ్చింది.
స్ట్రగ్లింగ్ స్టేజ్ దాటుకొని వచ్చింది. ఇప్పుడు మెరాకిల్ స్టేజ్ అంటారండి. 2014 అనేది అంటే ఆ టైం అనేది స్ట్రగ్లింగ్ పీరియడ్ కదండి. మరి అలాంటి స్ట్రగ్లింగ్ పీరియడ్ ని కూడా దాటుకొని ఇప్పుడు 11 దేశాల్లో మన కంపెనీ ఉంది అంటే ఎంత స్ట్రాంగ్ కంపెనీ అండి. నిజంగా ఇంటర్నేషనల్ కంపెనీ అండి. ఆలోచించండి లీడర్స్. ఇప్పుడు మన వాతావరణం ఒకలా ఉంటది, మన పక్కూరు వాతావరణం ఒకలా ఉంటది. మరి మన దేశం వాతావరణం ఒకలా ఉంటది, పక్క దేశం వాతావరణం ఒకలా ఉంటది. మరి అలాంటిది 11 దేశాలకి సేమ్ ప్రోడక్ట్ వెళ్తుంది అంటే ఎంత బ్రాండ్ అనేది మెయింటైన్ చేస్తుందో మన కంపెనీ ఆలోచించండి. ఇదేమి చిన్న చితకా కంపెనీ కాదండి, ఇంటర్నేషనల్ కంపెనీ. మనందరం కూడా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండి. మనందరం కూడా ఈ ఇంటర్నేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాము అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. మనకి ఆ అదృష్టం దొరికినందుకు. మన ఫ్యామిలీ ఉండగా మనల్నే కంపెనీ ఎంచుకుంది అంటే నిజంగా చాలా అదృష్టవంతులం. మొన్న కూడా మల్లినాథ్ గారు ఒక మాట చెప్పారండి. అసలైన సేవ అంటే ఏంటంటే వెస్టీజ్ సేవే అన్నారండి. నిజంగా అదేనండి. నిజంగా మనందరం చాలా అదృష్టవంతులం కాబట్టే ఆ యూనివర్స్ సేవ చేసే అదృష్టాన్ని మనకిచ్చాడండి. నిజంగా ఇచ్చింది యూనివర్స్. కాబట్టి ఈ జన్మకి మనందరం అందరికీ హెల్ప్ చేసుకుంటూ, అందరినీ సంతోషంగా ఉంచుతూ, మనం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడు నిజంగా మనకిచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. ఎందుకులే అని అనుకోకూడదండి ఎప్పుడు కూడా. జస్ట్ మనకి కంపెనీకి ఎలాగైతే స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటదో, ప్రతి వ్యక్తికి స్టార్టింగ్‌లో ఉంటదండి. దాన్ని దాటుకొని వెళ్తే అంతా హైవే రోడ్డేనండి. సక్సెస్సే. ఓకే అండి. ఏమన్నా తప్పు చెప్పుంటే ఆహ్, సారీ అండి. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం, షార్ట్ టర్మ్ గోల్, అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్. అదే ఓకే. ఓకే సార్. నా యొక్క షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఈ ఇయర్ జనవరి 10వ తారీఖుని అంటే 2026 జనవరి 10ని నేను 1,00,000 అనేది వెస్టీజ్ కంపెనీ ద్వారా నా చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. అలానే 2030కి వెస్టీజ్ కంపెనీ ద్వారాగా మంచిగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనేది డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం? అడగొచ్చు సార్. సో ఈ మీటింగ్లో చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్, ఇలా రకరకాల సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు మేడం. సో వాళ్ళకి ఈ బిజినెస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదా ఎందుకు చేయాలి? వాళ్ళకి మనం చెప్తుంటాం కదండి రకరకాలు, కానీ ఏంటంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చూడండి లీడర్స్, మన సార్ అన్నట్టు ఈ బిజినెస్‌లో బ్యాంకింగ్‌లో చేసేవాళ్ళున్నారు, ప్రైవేట్ సెక్టర్స్‌లో చేసేవాళ్ళున్నారు, డ్యూటీస్ చేసేవాళ్ళున్నారు, అలానే వేరే వేరే వర్క్స్ అన్నీ కూడా చేసేవాళ్ళున్నారండి. లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరన్నా కూడా. ఇప్పుడు చూడండి, మనకి బాగా వర్షం వస్తుందండి. వర్షం వచ్చినప్పుడు మనం ఒక చెట్టు కింద అంటే వర్షం వచ్చేస్తుంది కదా! తడిచిపోకూడదని ఒక చెట్టు కింద మనం షెల్టర్ తీసుకున్నామండి. ఆ చెట్టు ఏమంటదంటే, "నేను ఎక్కువ సేపు కాయలేను నిన్ను. ఎక్కువ సేపు వర్షాన్ని నుంచి నిన్ను కాపాడలేను. నువ్వు వేరే షెల్టర్ చూసుకో" అని చెప్పి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న జల్లులు పడడం మొదలవుతాయండి మన మీద. ఎంత చెట్టు కింద నించున్నా సరే. అప్పుడేం చేస్తామండి, వేరే షెల్టర్ చూసుకుంటాం. అలానే సేమ్ అంటే నా దాంట్లో కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. అలానే మనకి బయట జాబ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు బ్రతకడానికి, మన కుటుంబం ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయండి. అది ఎంత జీతమైనా సరే, తక్కువ నుంచి ఎంత ఎక్కువైనా సరే. కానీ ఒకానొక టైం ఉంటదండి. ఏంటంటే అదే రిటైర్మెంట్ స్టేజ్ అండి. మరి రిటైర్మెంట్‌కొచ్చిన తర్వాత మన కుటుంబానికి షెల్టర్ అండి. మన కుటుంబానికి సెక్యూరిటీ. అందుకని ఆ వర్షం ఎలాగైతే ఎక్కువ వర్షం వస్తే నేను నిన్ను కాపాడలేను, వేరే షెల్టర్ చూసుకో అని ఎలాగైతే చెప్తదో సేమ్ మన ఆదాయంలో ఉన్నప్పుడు కూడా స్ట్రగుల్స్ వస్తాయి కదండీ! అందరూ జీతంతోటే ముందుకు వెళ్ళలేమండి. స అంటే అడ్జస్ట్‌మెంట్‌కి తెస్తాం. మళ్ళీ నెలకయ్యేసరికి తీరుస్తాం. అప్పుడేమంటదంటే, "అంతా నా మీదే ఆధారపడిపోకు నువ్వు వేరే షెల్టర్ చూసుకో" అని చెప్తారు కదండీ! అదేదో మనం వెస్టీజ్‌ని చేసుకుంటే దీంట్లో రిటైర్మెంట్ స్టేజ్ ఉండదు. అలానే మనతోటే జీతం ఆగిపోదు కదండీ!
మన తర్వాత ఇంకా 2 జనరేషన్స్ కి సెక్యూరిటీ ఉంటది అంటే షెల్టర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకొక క్వశ్చన్ అండి. ఓకే సార్. సో ఈ బిజినెస్లో చాలామంది కొత్త వాళ్ళు మేము చెప్తున్నాం కానీ ఎవరో వినటం లేదని ఆగిపోతుంటున్నారండి. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ మేడం, మీకు కూడా ఈ విధమైన రిజెక్షన్స్ స్టార్టింగ్లో వచ్చాయండి. అవును సార్. ఇప్పుడు మనం చాలా మందికి చెప్తూ ఉంటామండి. వాళ్ళందరూ కూడా రిజెక్షన్స్ ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం ఒకటండి. అండ్ ఇంకోటేంటంటే చూడండి, మనకి ఒక లీడర్ ఏం చెప్తారంటే 500 నోటు ఒరిజినల్ ఉంది కాబట్టి డూప్లికేట్ తయారు చేస్తారు. మరి 600 నోటు ఒరిజినల్ లేదు కాబట్టి డూప్లికేట్ రాలేదు, తెలిసిపోతది అంటారు కదండీ! అని చెప్పారు కదండీ! ఒక మీటింగ్‌లో విన్నాం మనమందరం కూడా. సేమ్ అలానే బయట మార్కెట్స్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. అందుకు ఏం చేస్తున్నారంటే దీని మీద పూర్తి అవగాహన లేక ఇది, అది ఒకేలాంటిది అనుకోని ఏం చేస్తున్నారండి, రిజెక్ట్ చేసేస్తున్నారండి. ఇది కూడా డబ్బులు కట్టించే కంపెనీ ఏమో, మొదట్లో ఇలానే ఉంటదేమో. అండ్ ఇంకోటేంటంటే చాలా వరకు ఈ బిజినెస్‌ని కూడా అందరూ కూనీ చేసేసారండి. అంటే ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుని కొట్టించేసుకొని, వీళ్ళ పేరుని కొట్టించకపోవడం వల్ల వీళ్ళందరూ అదే అవగాహనలో ఉండిపోయి ఉన్నారండి. మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఫస్ట్ అసలు ఈ బిజినెస్ ఏంటో ముందు చెప్పుకోవాలండి. అంటే ఇప్పుడు ఎవరైనా మనం చెప్పడానికి వెళ్తే అక్కడ పల్లెటూరు అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఏదో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువుకోలేని వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి ఫస్ట్ డిఫరెన్స్ చెప్పాలండి. ఈరోజు నేను ఫీల్డ్‌కెళ్ళానండి. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎలా కూర్చున్నారంటే ఇదిని సమ్ ఎక్స్ కంపెనీ, సేమ్ కంపెనీ అనుకోని అదే కాన్సెప్ట్‌తో విన్నానమ్మా, చాలా చూసాము. మేము కూడా విన్నాము. మాకు చెప్పారు వేరే సార్‌లొచ్చి అని చెప్పారండి. అప్పుడు ఏం విన్నారు మీరు? అంటే వాళ్ళు అలాగే అంటే సేమ్ ఆ కంపెనీ కోసం చెప్పినట్టు చెప్తారు. అప్పుడు దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళేం చేశారు, దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఐడీ వేసుకొని ప్రొడక్ట్ కొంటున్నారండి. మొన్న వేరే దగ్గరికి ఫీల్డ్‌కెళ్ళానండి నిన్న. వాళ్ళేం చేశారు, బయట అన్ని కంపెనీలున్నాయి కదా మేడం! అన్ని కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! మనమే ఎందుకు వాడాలి? కంపెనీ ఎందుకు మనకి డబ్బులిస్తుంది? అని అడిగారండి. అప్పుడు బయట మార్కెట్‌కి, దీనికి డిఫరెన్స్ చెప్పామండి. చెప్పినప్పుడు ఏం చేశారు, వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ కదా మేడం ఈ కంపెనీ! ఇంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అలానే ఇంత మంచిగా మన కోసం ఆలోచించారు. మనమే కొనాలి మేడం. నిజంగా ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ, బెస్ట్ కంపెనీ అని వాళ్ళ నోటంటే అన్నారండి. అంటే ఏదన్నా మనకి ఇలా జూమ్ మీటింగ్స్ విన్నామనుకోండి నాలెడ్జ్ ఒస్తది. ఆ నాలెడ్జ్‌తో వెళ్తే ఫస్ట్‌లో రిజెక్షన్స్ ఒస్తాయండి. గౌతమ్ బాలి సార్‌కి కూడా రిజెక్షన్స్ ఒచ్చాయండి. సో, వచ్చాయని ఆగిపోతే మనమందరం లేకపోదుం కదండీ కంపెనీలో. కాబట్టి ఫస్ట్ అందరికీ కూడా రిజెక్షన్స్ ఒస్తాయండి. వాటిల్ని మనం హార్ట్‌కి తీసుకోకూడదు. వాటిల్ని అంటే ఒక మనిషి నో చెప్పారు అంటే అక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలండి. ఒకటి, ఆ మనిషికి అర్థమయ్యేలా మనం చెప్పకపోవడం. 2, ఆ మనిషికి మనం చెప్పింది అర్థం కాకపోవడం అండి. 2 ఒకటే లైన్స్. కానీ డిఫరెన్స్ ఉందండి. ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు మనం చెప్పింది అర్థం చేసుకోలేదు అంటే వాళ్ళు వేరే కంపెనీ, ఈ కంపెనీ ఒకటే అని అంటే అన్ని మార్కెట్స్ ఒకలాంటివే అని ఫీల్ అవుతారండి. కాబట్టి మనందరం నేర్చుకుంటే ఎలాగన్నా చెప్పొచ్చండి. నాలెడ్జ్ ఉంటే మనం ఎలాగన్నా కూడా ఒప్పించొచ్చండి ఎవరినన్నా కూడా. ఓకే సార్. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకే సార్. సో ఈ బిజినెస్లో సక్సెస్కి జూమ్ మీటింగ్లు అదేవిధంగా హాల్ మీటింగ్లు ఏ విధంగా ఉపయోగపడతాయి మేడం? ఇప్పుడు చూడండి లీడర్స్, మనకి ఈ బిజినెస్‌కి ఎలా ఉపయోగపడతాయండి? ఇప్పుడు చిన్న పిల్లలకి డైరెక్ట్‌గా ఫస్ట్ క్లాస్‌లో వేయట్లేదు కదండీ! నర్సరీలో వేస్తున్నారు. తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ అలా ఎన్ని స్టాండర్డ్సో చదువుతున్నామండి మనం. చదివితేనే గాని మనకి అక్కడ వరకు అంటే ఉద్యోగం వరకు వెళ్ళగలుగుతున్నామండి. మధ్యలోనే వెళ్ళలేము కదండీ! ఏ ఉద్యోగం చేయాలన్నా సర్టెన్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. మరి మన కంపెనీ ఏజ్‌తో అంటే 18 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకిస్తుంది. ఎడ్యుకేషన్‌తో సంబంధం ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా ఇస్తుంది. అలానే మనకి
క్యాస్ట్, అలాగే హైట్, వెయిట్, కలర్ ఇవేమీ లేకుండా మనకి కంపెనీలో ఐడి ఇస్తుంది. బిజినెస్ చేస్తే డబ్బులు ఇస్తుంది. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇస్తుంది కదండి. ఇప్పుడు మనకి జూమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఎవరికన్నా మనం ఫీల్డ్కి వెళ్తామండి, వాళ్ళకి మనం ఒక్కరమే చెప్తామండి అక్కడ, ఇంకెవ్వరు చెప్పరు. అదే మనం జూమ్ మీటింగ్ అటెండ్ చేయించామనుకోండి వాళ్ళతో కూడా, వాళ్ళు కూడా ఇది వింటారు. విని ఏం చేస్తారు, దీని గురించి ఇంకా తెలుసుకుంటారు. అసలు చెప్పలేను అనే వ్యక్తి కూడా చెప్పగలుగుతారండి. అండ్ ఇంకోటి ఏంటంటే డౌట్లు క్లారిఫై అవుతాయి. ఇందులో ప్రోడక్ట్ రిజల్ట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు వింటారు. విని ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఇంకొకరికి షేర్ చేస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని జూమ్ మీటింగ్స్ వింటాం. విన్న తర్వాత హాల్ మీటింగ్స్ అండి. ఈ హాల్ మీటింగ్స్ కూడా విని ఏం చేస్తారండి, 10 మందిని తీసుకొని వస్తారు. మనం ఒక్కరమే ఒక గంట పని చేస్తే ఒక గంటే అవుతది. అదే 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క గంట పని చేస్తే 10 గంటలు. మనొక్కరం 10 గంటలు పని చేయలేం కదండీ! అంటే మనకి నెట్‌వర్క్‌ని పెంచుకోవడానికి అవకాశం ఉంటదండి. అది మనకి బేసిక్ ఎక్కడంటే జూమ్ మీటింగ్స్ అండి. జూమ్ మీటింగ్స్ అంటే అనుకోవచ్చు అందరూ కూడా, పొద్దున్న వచ్చేస్తున్నాయి, రాత్రి వచ్చేస్తున్నాయి, ఏం వింటామమ్మా బాబు ఈ జూమ్ మీటింగ్స్ అనుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, ఉదయం వర్క్ చేసుకుంటాం. వర్క్ చేసుకుంటూ కూడా వినొచ్చు. కానీ మానేసైతే కూర్చొని వినమని చెప్పట్లేదు. అలా రాత్రి వర్క్ చేసుకుంటూ కూడా రాత్రి కూడా జూమ్ మీటింగ్స్ వింటాం. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఎక్కడికి ఎళ్లి మీటింగ్స్‌లో అటెండ్ అవ్వనవసరం లేదు. ఈ టైం అనేది వినే టైమే కదండీ! చెప్పేవాళ్ళు కూర్చొని చెప్తారు. వినేవాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా వినొచ్చండి. మరి అలాంటప్పుడు సబ్జెక్ట్ మన చేతిలోనే, ప్రపంచమంతా ఉంది కదండీ ఫోన్‌లో. మరి అలాంటి ఫోన్‌లో మనకి జూమ్ మీటింగ్స్ చెప్తున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే, మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ నేర్చుకుంటామండి? మన వీళ్ళ లీడర్స్ అందరూ మనకి నేర్పిస్తున్నారు కదండీ! మరి నేర్చుకుంటే 100 మెంబర్స్ కూడా సరిపోరండి నన్నడిగితే. పెరుగుతారు టీము. ఓకేనండి. అండ్ ఇంకోటేంటంటే ఫీడ్‌బ్యాక్ వరకు ఉండాలండి. ఉన్నామనుకోండి, లాస్ట్‌లో ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. అంటే ఇది కాదు, ఇలా అని కాదండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పిన తర్వాత రిజల్ట్‌లు చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి లాస్ట్‌లో. మరి మనం మధ్యలో వచ్చేసామనుకోండి, మనకేం తెలీదు కదండీ! సో, ఫీడ్‌బ్యాక్ వరకు కూడా ఉండి, ఏమన్నా రిజల్ట్‌లుంటే తెలుసుకొని ఎదుటి వ్యక్తులకి చెప్దామండి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్ రెస్పాన్స్. అదేవిధంగా సెషన్ కూడా చాలా బాగా చెప్పారండి. పంచభూతాలని ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా మన ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు. అదేవిధంగా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, ప్రపంచానికి నువ్వు రోల్ మోడల్గా ఉండాలి, నువ్వు నడిస్తే నీ బాటలో మిగతా వాళ్ళు కూడా నడుస్తారని, అదేవిధంగా 4 C's గురించి కంప్లైంట్, కండెమ్, కన్ఫ్లిక్ట్, క్రిటిసైజ్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు మేడం. సో థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ సెషన్. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్, ఈరోజు చాలా అద్భుతమైన ఒక మంచి సెషన్ అనేది జరిగిందండి. సో ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ దేవి మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రెజెంటేషన్ ఇవాళ అంతా చాలా డిఫరెంట్ గా వెళ్ళింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రెగ్యులర్ గా ప్రొడక్ట్ గురించి చెప్పారు, అది ఇది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అంతకు మించి నిజంగా దిస్ ఈస్ ద వండర్ఫుల్ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీవన్. నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే లీడర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మైండ్ సెట్ తో చేసే బిజినెస్ ఇలాగే ఉంటుంది. మైండ్ సెట్ కావాలి. సో మన మైండ్ సెట్ ఎప్పుడైతే ప్రాపర్గా ఆలోచించగలుగుతుందో, ప్రతి ఆలోచన కూడా అంత యూనివర్స్కి అనుకూలంగా ఉంటుందండి. యూనివర్స్ మనకి ఇచ్చేదానిలా ఉంటుంది. ఈరోజు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ అండి, వెరీ ప్రీషియస్. ఎందుకంటే మన మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే ఇంత విశాల దృక్పథం ఏర్పరచుకున్నామో, మన బిజినెస్ కూడా అంత బ్రాడ్గా పెరుగుతుందండి. దిస్ ఈస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే లీడర్ ఎప్పుడు కూడా అందరిలాగా ఆలోచించకూడదండి, డిఫరెంట్గా ఆలోచించాలి, చాలా పాజిటివ్గా ఆలోచించాలి. నిజంగా ఈరోజు చెప్పినటువంటి పంచభూతాలతో
మన యొక్క వెస్టీజ్ని పోల్చడం కానీ లేదంటే ఫోర్ సీస్ చెప్పడం కానీ తర్వాత ఈ బిజినెస్లో ఉండేటువంటి డెప్త్ గురించి చెప్పడం కానీ నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యూచర్ని అర్థం చేసుకోండి. దేవి మేడం గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ఏంటంటే నువ్వు కనుక దీన్ని అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా వెస్టేజ్ అనేది చాలా ఈజీగా మనం బిజినెస్ చేయగలుగుతాము. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనలో కొన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలో కూడా చెప్పారు. అలాగే ఏ విధంగా మనం బిజినెస్‌ని అర్థం చేసుకొని పని చేయాలో కూడా చెప్పారు. చాలా లోతు విశ్లేషణ. నిజంగా మైండ్‌సెట్ ట్రైనింగ్ లాంటిది ఇది. మైండ్‌సెట్ ట్రైనింగు. సో, అద్భుతం. ఇలాంటివి ఇంకా ఫిజికల్‌గా అంటే మన ఆఫీస్‌లో గట్టా ఇట్లాంటి మీటింగ్స్ ఇస్తే వన్ డే సెషన్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవి మేడం ఇంత అద్భుతమైన సబ్జెక్ట్‌ని ప్రతి ఒక్కరికి కూడా మనం మీటింగ్స్‌లో ఇవ్వాలి ఈసారి. ఓకే సార్. సో లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మీద సీరియస్గా ఉండండి, ఫోకస్ చేయండి. చాలా మిరాకిల్స్ చేయబోతోంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది 2030 వరకు కూడా. సో ఎవరైతే మైండ్ సెట్ని ప్రాపర్గా పెట్టుకుని అర్థం చేసుకుని పనిచేస్తారో సక్సెస్ అంతా వాళ్ళదే. నిజంగా వెరీ సూన్ మనం దేవి మేడంని యూత్ ఐకాన్గా చూడబోతున్నాము. కంగ్రాచులేషన్స్ దేవి మేడం. థ్యాంక్ యూ. మీరు మీరు యూత్ ఐకాన్ అవుతున్నారు, విఎంసీ మెంబర్ కూడా అవుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెస్పాన్స్ అండి, రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పాండ్. చూడండి దేవి మేడము వయసులో అందరికన్నా చాలా చిన్నగా ఉంటారు, కానీ చేసే పనులన్నీ కూడా చాలా గ్రేట్గా ఉంటాయి. ఈ రోజు మేము జూమ్ గురించి చెప్తుంటే ఫాస్ట్గా రెస్పాండ్ అయిన లీడర్లో వన్ ఆఫ్ ద లీడర్ దేవి మేడం. ఏదన్నా ఒక విషయం చెప్తే ఎస్ సార్ చేద్దాం చేద్దాం, ఈ బిజినెస్లో చేద్దాం అనే వాళ్ళే చేయగలుగుతారండి. చేద్దాం సార్, ఈరోజు నేను జూమ్ చెప్తాను, రేపు నా టీం చెప్తుంది. ఏదైతే మనం షెడ్యూల్ పెట్టుకున్నామో మన టీం అందరికీ కూడా రెగ్యులర్గా ఆల్మోస్ట్ మనం ఆ విధంగా ఫుల్ఫిల్ చేద్దాం. ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటే అసలు ఎప్పుడు గ్యాప్ ఉండదండి. ఎప్పుడు మనం ఎవరో ఒకరితో మన టీం గురించి డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నట్టు ఉంటుంది. మాక్సిమం యూఆర్ స్పెండింగ్ ఓన్లీ 45 minutes ఆర్ 1 hour హార్డ్లీ అంతే. సో 1 hour ఎప్పుడైతే అసోసియేషన్ దొరికిందో ఇంకా మనం షైన్ అవుతాం. ఒక యూట్యూబ్ వీడియో చూసి ఒక 2-3 యూట్యూబ్ వీడియోలు చూస్తే ఎంతైతే మనకి ఇంకా మోటివేషన్ వస్తుందో, ఇలా జూమ్కి మనం రావడం ద్వారా మన టీం ద్వారా మనం ఇంకా మోటివేట్ అవుతాం, ఇంకా బిజినెస్ బాగా చేయగలుగుతాం. సో బాగా రెస్పాండ్ అవుతున్నారు చూడండి, అందరూ కూడా ఇలా రెస్పాండ్ అయితే చాలా బాగుంటుంది. మనం పెద్ద టీముని నిర్మించవచ్చు ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ దేవి మేడం, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్ అండి. అందరికీ కూడా రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు చక్కగా 100 members కూడా రావడం జరిగింది. వచ్చిన ప్రతి లీడర్కి కూడా కంగ్రాట్స్ అండి. అలాగే ఈ జూమ్ సెషన్ ఇచ్చినటువంటి దేవి మేడం నిజంగా ఎక్సలెంట్. అంటే మై సెల్ఫ్ రమణమ్మ అండి. ఇప్పుడు జూమ్ ఇచ్చినటువంటి దేవి మేడం వాళ్ళ మదర్ నేనండి నేను. అంటే ప్రజెంట్ నేనైతే క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. ఏం చెప్పాలమ్మా అని అడిగింది. ఏం చెప్పాలో నీకు నేను చెప్పడం ఏంటమ్మా అన్నాను అంతే. అంటే ఏ టైంలోనన్నా మనం చెప్పగలము అంటే అది బుక్కులు చూస్తే రాదండి, దాంట్లో లీనమైతే వస్తుంది. చూడండి ప్రతి పాయింట్ కూడా ఈరోజు పంచభూతాలు అంటే ఆ వర్ణించడం, వాటి గొప్పతనం, వాటితో మన కంపెనీని పోల్చడం, అలాగే కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ప్రతి ఒక్కరికి సమాన దృష్టితో చూస్తుందో, అంటే ఇక్కడ అంటే చూడండి ఎలాంటి డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, లేదా చదువు ఉందా, చదువు లేదా, ఇవేమి చూడకుండా అందరికీ సమాన న్యాయం ఎలాగైతే ఈ పంచభూతాలు పంచుతున్నాయో మన గౌతమ్ బాలి గారు కూడా అదే విధంగా సమాన న్యాయం సమానంగా పంచుతున్నారు. అలాంటి గొప్ప కంపెనీలో మనం ఉన్నాము అంటే నిజంగా మనందరం కూడా చాలా అదృష్టవంతులము. చాలా ఎక్సలెంట్ గా వివరించి వాటి యొక్క విలువను తెలియచేసి వాటికి ఎప్పుడూ కూడా మనం సరెండర్ అయ్యి వాటి గొప్పతనంతో మనం హ్యాపీగా వాటికి నిరంతరం థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం గనక ముందుకు వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు సృష్టించవచ్చండి. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. అలాగే ప్రతి పాయింట్ మనం ఏవైతే కంప్లైంట్స్ చెప్పకూడదో, ఏదైతే మార్చుకోవాలో అవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే ఒక ఉద్యోగస్తులు కూడా, ఒక బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఎందుకు చెయ్యాలి సెకండరీ గాని
సార్ అడిగే క్వశ్చన్కి కరెక్ట్ పాయింట్. ఒక చెట్టు నీడన ఉంటాము, జల్లులు వచ్చేటప్పుడు పర్వాలేదు, నేను ఇంకా దీనికి పెద్ద వర్షం పడితే నేను తట్టుకోలేను, మీరు తడిచిపోతారు కాబట్టి మీరు వేరే షెల్టర్ చూసుకోండి అని చెప్పడం. అంటే ఇప్పుడు వచ్చే చిన్న చిన్న స్ట్రగుల్స్ కి మనం ఇబ్బందులు పడతాం కదా, వచ్చే ఇన్కమ్ తో సరిపోదు కదా, అంటే సెకండరీగా కూడా ఇది చేసుకోవచ్చు అని ఉద్యోగం, వ్యాపారం, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా సరే వారి పని వారు చేసుకుంటూ సెకండరీగా ఇది కూడా టేకప్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, 3 తరాలకి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం. అలాగే అప్లయన్స్ కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, లైఫ్ లైన్స్ ని ఎంత చక్కగా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మన రవికృష్ణ సార్ చెప్పినట్టు మైండ్ సెట్ అండి. మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే బిజినెస్ కరెక్ట్ గా ఉంటదండి. ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు విలువలు ఇచ్చుకుంటూ, ఒకరి మాట ఒకరు వినుకుంటూ, అందరూ అంటే అప్లైన్ చెప్పే ప్రతి మాట కూడా అనుభవంతో మంచి సక్సెస్ ని ఉద్దేశించే చెప్తారు కాబట్టి వారి మాటకి మనం విలువనిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవుతామండి. నేను చివరిగా ఒక్క మాట చెప్తానండి. ఈ రోజు మన తల్లిదండ్రులు మన కోసం ఎంత ఆలోచిస్తారో అదే విధంగా మన అప్లైన్స్ నిరంతరం మనకి ఏ విధంగా మన లెవెల్స్ రావాలి, ఎలాగ ఎల్ఓవిస్ ఇప్పించాలి, ఎలాగ కార్ ఇప్పించాలి, వీళ్ళకి ఎలాగ హౌస్ ఫండ్ వచ్చేలా చేయాలి, వీళ్ళకి లక్ష ఎప్పటికి ఇప్పించాలి అనే నిరంతరం తపన పడుతూ ఉన్నటువంటి గ్రేట్ తల్లిదండ్రుల తర్వాత స్థానం ఎవరిదైనా ఉందంటే మన అప్లయన్స్ దండి. అలాంటి అప్లయన్స్ కి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్ రవికృష్ణ సార్, థ్యాంక్ యూ సార్ డాక్టర్ దొరబాబు సార్, థ్యాంక్ యూ గ్రేట్. అంటే మనందరి కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. లైఫ్ లైన్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. మీరు నిజంగా విఎంసిఎం యూత్ ఐకాన్ అయ్యి ఇలాంటి మాటలు, ఇలాంటి యొక్క గొప్పతనము చెప్పగలిగిన రోజున ఎక్కడైనా సక్సెస్ వస్తుంది. మీరు ఖచ్చితంగా మీ యొక్క గోల్స్ అన్ని కూడా నెరవేరినందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ నా యొక్క డ్రీమ్ కూడా నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్, విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ థ్యాంక్ యూ అమ్మ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ అండ్ విష్ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ అండ్ స్వీట్గా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ దేవి మేడం గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ ఏంటి, పంచభూతాల గురించి నిజంగా రోజు కూడా మనం పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి గాలి, నీరు, వాయువు అన్నీ కూడా మనకు అందిస్తున్నాయి అంటే మనం అనుకుంటాం మనం ఏదో బతికేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిజంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ మేడం. అలాగే ఎవరితో అప్ లైన్తో ఎలా ఉండాలి, డౌన్ లైన్తో ఎలా ఉండాలని మళ్ళీ చక్కగా చెప్పారు మేడం. నిజంగా మీ అడుగు జాడల్లో నడుస్తున్నాం మేము కూడా. అంత మంచి అప్ లైన్ దొరికినందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది మేడం. మిమ్మల్ని చూసి ఇంకా మేము చాలా నేర్చుకుంటాం కూడా మేడం. నిజంగా ఇందా చెప్పారు కదా స్టోర్ లో గురించి, ప్రొడక్ట్ అయిపోతే అనేసి. నిజంగా ఈ నెల అయితే మా అనకాపల్లిలో ప్రొడక్ట్ మొత్తం కూడా అయిపోయిందండి. అంటే ఎంత టీము డెవలప్ అయ్యారో అన్నది. ఉదయం కూడా నేను ప్రొడక్ట్ ఇవ్వడానికి అనేసి వెళ్ళాను ఆఫీస్కి. ఇద్దరు మన లైఫ్ లైన్ తీసుకొస్తే వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు ఏంటి మేడం తక్కువ ఉన్నాయి అనేసి. నిన్న రావాల్సిందండి, రాత్రి 10:30 వరకు ఈ షాప్ ఖాళీ లేదు, దగ్గర 2 లారీల ప్రొడక్ట్ వచ్చినది అయిపోయింది. అంతే కదా మేడం, నేను రాత్రి సిఎన్సి ఆప్రో దగ్గర ఒక 25,000 కొట్టించాను. అప్పటి వరకు షాపు ఖాళీ లేదు, రాత్రి 9 వరకు అక్కడే ఉండిపోయాను. అంటే చూసారా, చెప్పి విధం కూడా రావాలి. ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు ఉండదని అన్న కాకుండా వాళ్ళతోనే చెప్పాను. అప్పుడు ఇక్కడ కుసుమా మేడం గారు అని ఉన్నారు, నవ్వుకున్నారు నా మాట చూసి. అంటే చూసారా, నిన్నటి వరకు ఖాళీ లేదు, వాళ్ళ ప్రొడక్ట్ లేదు, అయినా మేడం ఎంత ఇదిగా చెప్పారని. నిజంగా చెప్పడం కూడా ఆలోచన అన్నది చాలా గొప్పగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు అనంత కూడా విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ మేడం మీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ అండి.
మార్నింగ్ మేడం. భాగ్యలక్ష్మి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సార్ చెప్పినట్టుగా చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ రోజు సెక్షన్ అయితే. పంచభూతాల కోసం అలాగే మనం వెస్టేజ్ లో వర్క్ చేయాలంటే మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి ఉండకూడదు, అలాగే కంపెనీ యొక్క వాల్యూస్ కోసం ప్రతి పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. అలాగే మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. సో గుడ్ మార్నింగ్ సార్. నగేష్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని జగంపేటలో కలిసాం మేడం మేము మొన్న. వరలక్ష్మి గారి టీం హెచ్యూ ఫంక్షన్ ఉంది, అక్కడ చూశాను మేడం. మీ యొక్క మాటలు, మీ యొక్క విధానం మనం చాలా ఇన్స్పైరింగ్ చేస్తుంది మేడం. అలాగే ఈరోజు మీరు జూమ్ చెప్పిన విధానం నాకేదో ఒక డైమండ్ చెప్పినట్టు లేదు మేడం. ఒక డిఈసిడి విఎంసి నెంబర్ చెప్పినట్టు అలా అనిపించింది మేడం. ఎందుకంటే మీ దగ్గర ప్రతి విషయానికి, ప్రతి మాటకి కూడా మీ దగ్గర ఆన్సర్ ఉంది. సార్ లాస్ట్లో మిమ్మల్ని క్వశ్చన్స్ వేశారు, అడగచ్చా మేడం అని. మరి ఈ క్వశ్చన్ గూగుల్లో అడిగినా కూడా కొన్ని ఆన్సర్లు రావండి మనకి. కానీ మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క విధానం బట్టి కూడా ఏ మాట అడిగినా సరే ఆ మాటకి పర్ఫెక్ట్గా సమాధానం చెప్పడం అంటే అది మీరు ఓన్ చేసుకున్న విధానం, మీరు నేర్చుకున్న ఆ సబ్జెక్టు అద్భుతం మేడం. మరి అతి తక్కువ వయసులోనే మీరు యూత్ ఐకాన్ అవ్వాలి, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. మరి ఇలాంటి సెక్షన్స్ మరెన్నో చెప్పాలి మేడం. మాలా కొత్తగా వచ్చిన వారికి, కొత్తగా ఈ యొక్క జూమ్ విన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఏదైతే ఈ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోమని మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అద్భుతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. దుర్గాలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. మాట్లాడండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా ఎక్సలెంట్ సెక్షన్ మేడం. దీపావళి ఇంకా రాలేదు కానీ జూమ్ లో ఈ రోజే మీరు చిచ్చుబుడ్ లాగా చాలా మంచి పాయింట్స్ పంచభూతాల గురించి, పంచభూతాల యొక్క విలువని చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. పంచభూతాలతో మన కంపెనీ అంటే ఎలాంటి భేదం లేకుండా గౌతమ్ బాలి సార్ మనందరి కోసం ఎంత చేస్తున్నారని చాలా బాగా చెప్పారు మేడం. ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్ మేడం. మీ నాలెడ్జ్ మా అందరికి షేర్ చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మేడం. అలాగే మనం సక్సెస్ అవ్వాలంటే ఏం వదులుకోవాలి, ఎలా మనం ఉండాలి అనే దాని గురించి కూడా చాలా విలువైన మాటలన్నీ మాకు చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్ కూడా తక్కువ టైంలోనే నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. అలాగే మన కోసం శ్రమిస్తున్న మన అప్లైన్లకి కూడా చాలా కృతజ్ఞతలు మేడం. వారి డ్రీమ్స్ కూడా నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మనకి ఇందాక శ్లోకం చూపించాను కదా లేడర్స్, అందులో గొప్పవారు నడిచే మార్గంలో మిగతా వాళ్ళందరూ నడవాలని, అందరినీ కూడా గొప్పవారు అంటే మనం నడిచి మన వెనకాల మిగతా వాళ్ళని కూడా నడిపిందామండి. అప్పుడు అందరూ గొప్ప వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఎక్సలెంట్ అండి. ఈరోజు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు మేడం. సార్ సో మీ రవితేజ యొక్క గారు ఉన్నారు, మాట్లాడు. రవితేజ గారు ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్ రవితేజ సార్. సో ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మేడం ఈరోజు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా
సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.